హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఓయోకి సంబంధించిన స్కామ్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. స్కామ్స్ అంటే ఏదో పెద్ద సీసీ కెమెరాలు అట్లా ఆ రేంజ్లో కాకుండా మనకేంటంటే యాక్చువల్గా ఓయోలో టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఈరోజు మధ్యాహ్నం అంటే ఎవరైనా సరే బుక్ చేసుకుంటే మధ్యాహ్నం 12 గంటలకి చెక్ ఇన్ అవ్వాలి. అదేవిధంగా తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తర్వాత 11 నెక్స్ట్ డే 11కి చెక్అవుట్ అయితే అయిపోవాలన్నమాట. ఇది ఓయో అప్లికేషన్లో మనం బుకింగ్ తీసుకుంటే మనకి వర్తించే టైమింగ్స్ అనమాట. బట్ ఏంటంటే మనం ఆఫ్లైన్కి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏదైతే ప్రాపర్టీ దగ్గర ఏదైతే మన హోటల్ దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం రూమ్ తీసుకుంటే యాక్చువల్గా మనకేంటంటే 24 అవర్స్ టైం లిమిట్ అయితే రావాలి. ఎప్పటి నుంచి మీరు ఎప్పుడైతే రూమ్ తీసుకోవడానికి చెక్-ఇన్కి వెళ్తారో అప్పటి నుంచి మీకు 24 అవర్స్ అయితే రావాలి. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎర్నింగ్ కోసం కావచ్చు, లేదంటే వేరే ఏ ఉద్దేశంకైనా కావచ్చు, ఇప్పుడు ఓయో టైమింగ్స్ని అయితే ఫాలో అవుతున్నారు అన్ని హోటల్స్కి సంబంధించిన వాళ్ళు. యాక్చువల్గా ఇంతకు ముందు ఇలా ఉండకపోయేది, ఇప్పుడు కొత్తగా అయితే అందరూ నేర్చుకుంటున్నారనమాట తెలివితేటలతో. ఏంటంటే మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, ఓయో టైమింగ్సే వర్తిస్తాయి మీకు కూడా. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఎందుకంటే ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు ఎప్పుడన్నా వెళ్తే మీ టైంకి మనీకి సేవ్ చేసుకోవడానికి కరెక్ట్గా 12కి వెళ్ళి 11కి చెక్అవుట్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే మీరు లేట్గా వెళ్ళిపోయి మీకు అంత అమౌంట్ పే చేసి మళ్ళీ అమౌంట్ ఏం తగ్గించారనమాట. మీరు ఎంత లేట్గా వెళ్ళినా కానీ వాళ్ళు సేమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మీరు చూసుకొని వెళ్ళండి టైం అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఏంటంటే మెయిన్గా ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఎలా జరుగుతుంది మోసం. మీకు ఎలా నష్టపోతారు మీరు అంటే ఈరోజు డే ఉంది కదా, ఈరోజు మీకు 12కి చెక్ ఇన్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ డే 11కి చెక్అవుట్ అవ్వాలి. ఇది ప్రాసెస్. కానీ మీరు ఈరోజు నైట్ 10కి కానీ 9కి కానీ 8కి కానీ నైట్కి వెళ్ళారు. నైట్కి వెళ్తే మీరు అక్కడ ఛార్జ్ చేసే అమౌంట్ సేమ్గా ఉంటుంది. 1200 కానీ 1300 కానీ 1000 కానీ వాట్ ఎవర్ మేబీ హోటల్ని బట్టి వేరే ఉంటుంది. మీరు ఛార్జ్ చేసే అమౌంట్ సేమ్గా ఉంటుంది. నైట్ 8కి కానీ 9కి కానీ మీరు వెళ్ళారనుకోండి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 11కి మార్నింగ్ 11కి చెక్అవుట్ అయిపోవాలి. మీకు ఎంత టైం లాస్ అయిపోతున్నారో మీరు ఒకసారి చూడండి. మధ్యాహ్నం 12 నుంచి మీకు ఉండాల్సింది. యాక్చువల్గా మీకు ఇవ్వాల్సిన టైం ఏంటంటే మీరు ఆఫ్లైన్లో వెళ్ళినప్పుడు నైట్ 8కి కానీ 9కి కానీ నైట్ 8కి కానీ 9కి కానీ వెళ్తే మళ్ళీ మీకు నెక్స్ట్ డే 8 కానీ 9 కానీ అప్పటి వరకు 24 అవర్స్ అవుతుంది. అప్పటి వరకు మీకు టైం ఉండాలి. కానీ ఏంటి ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ డే 11కి చెక్అవుట్ అయితే చేసేస్తున్నారు. మీకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. మీ మనీ కూడా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకు అంటే మీకు రావాల్సిన టైంకి రూమ్కి మీకు రావట్లేదు. అదేవిధంగా మీరు అమౌంట్ కూడా ఏం తగ్గకుండా సేమ్ అమౌంట్ అయితే పే చేస్తున్నారు 24 అవర్స్కి సంబంధించి. బట్ మీరు 11కే చెక్అవుట్ అయిపోవాలన్నమాట. ఓకే, ఇట్లా మీరు ఏదైతే మన ప్రాసెస్ జరుగుతుందో ఈ విధంగా అయితే అన్ని హోటల్స్ వాళ్ళు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా చెక్-ఇన్కి వెళ్తే 24 అవర్స్ హోటల్స్లోనే చెక్-ఇన్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీ మనీ చాలా అంటే చాలా సేవ్ అవుతాయి. లేదంటే మీరు ఉన్నట్టు కూడా అనిపించదు అక్కడ, బట్ మీ మనీ అయితే అయిపోతాయి అన్నమాట ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను మీకు చెప్పదలుచుకున్న ఓయోకి సంబంధించిన వీడియో అనమాట. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బై బాయ్.